ఉన్నా చూడరా ఫోటో మళ్ళా వద్దా అయ్యో చూడు ఎట్టున్నా చూడు లోగోలు పెడతారా ఎవరు మాట్లాడతారు బాగా చిత్తూరు డిస్ట్రిక్ట్ బంగారపల్లి మండలం రాయగొండహట్టి విలేజ్ సరౌండింగ్ విలేజ్ అంతా మేము కలిసి వచ్చాము. మా పెద్ద సమస్య ఏమంటే ఏనుగులు ప్రతిరోజు డైలీ ఇప్పుడు 6 months నుంచి అదే సమస్య అయిపోతుంది. సాయంకాలము 6-7 గంటలకు స్టార్ట్ అయిందంటే మార్నింగ్ 5 వరకు ప్రతి రైతుకు నిద్ర లేకుండా అయిపోతుంది. చాలా కష్టపడిపోయే రైతులు ఎక్కువ ఖర్చు పెట్టి పండించిన పంటలు ముఖ్యంగా వరి, మామిడి, చెరుకు, అరటి తోటలు మొత్తం అన్ని తోటలు ఏ ఒక్క పంట ములాజం లేదు, అన్నీ పోతూ ఉన్నాయి. చాలా ఇబ్బంది వస్తుంది. ఫారెస్ట్ అధికారులు చెప్తున్నాం, వాళ్ళు వస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా. కాకపోతే వాళ్ళ పరిధి దాటి వస్తున్నాయి ఎక్కువ సంఖ్యలో. సుమారు ఒక గుంపు 15 నుంచి 20-30 ఆ మధ్యలో వస్తున్నాయి. సింగిల్గా వచ్చిన ఏనుగులు 1-2 వచ్చినవి ఏమవుతుంటే రైతుల మీద రివర్స్ అవుతున్నాయి. ఒకవేళ వీళ్ళు కోపంగా ఏదైనా ఆవేశంతో ఏదైనా టపాసు పెంచడం అట్లా చేస్తే తిరిగి మళ్ళీ ఆ రైతుల మీద రియాక్ట్ అయ్యి ఒకరిద్దరు దెబ్బలు తినడము. రీసెంట్గా అయితే ఈ మధ్య ఆవులు పొలాల దగ్గర ఉండే ఆవుల మీద దాడి చేసి చాలా డ్యామేజ్ చేశాయి. ఇది మాకు చాలా బాధాకరమైన విషయము. అంటే ఫారెస్ట్ ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ పరిధి దాటి ఉన్నాయి. కాబట్టి దానికి మాకు ఆల్టర్నేట్ కావాలి. మాకు ఆల్టర్నేట్ జరిగింది. సుమారు తోటల్లో అన్ని పంటల మీద అదే ప్రకారం జరుగుతుంది. నష్టపరిహారానికి గాను ఫోటోలు తీసుకోవడం వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. కానీ దానికి నష్టపరిహారం ఇంతవరకు చాలా మంది రైతులు పడనే లేదు. వాళ్ళకు 100 రూపాయలు ఖర్చు అయితే 5 రూపాయలు తిరిగి అకౌంట్లోకి వేయడము, ఇది ఏమాత్రం పరిష్కారానికి మంచి దారి కాదు. కాబట్టి వీలైనంత వరకు మాకు గవర్నమెంట్ నుంచి మేము కోరేది ఏమంటే ఒక సోలార్ ఫెన్సింగ్ ట్రెంచ్ బాగా లోతుగా ఏర్పాటు చేసి దానికి శాశ్వత పరిష్కారం కావాలి. మాకు మ్యాక్సిమం మీరు ట్రై చేసి తొందరగా చేసే మనకి అవకాశం ఉంటే చేయండి. పంచాయతీ రాగిమలిపెంట, వెల్తురు చేను, కీరమంద, బండ్లదొడ్డి, ముగిలి వెంకటగిరి, ముగిలివారిపల్లి, చంద్రశేఖర్ సరౌండింగ్ అంతా ఇంచుమించు ఆ బంగారపల్లి మండలం మా బార్డర్ పూర్తిగా సేమ్ పెద్ద సమస్య అయింది. చాలాసార్లు తీసుకెళ్ళాము, ప్రభుత్వ వీళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళాము. మా లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్పాము, సార్ ఈరోజు మాట్లాడతామని చెప్పారు. దీన్నైతే సీరియస్ తీసుకొని చేస్తామని చెప్పారు. సార్ కూడా మ్యాక్సిమం చేస్తారు. కాకపోతే మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏదో విధంగా ఈ సమస్యకు పరిష్కారం కావాలి. ప్రతిరోజు సమస్య అయిపోతుంది. ఈ విధంగా అయితే రాబోయే రోజుల్లో రైతులు పండించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పంట చేయడానికి ముఖ్యంగా అందరూ నిరుత్సాహంగా ఉన్నారు. పొలాల దగ్గరికి పోవాలంటే ఇంట్రెస్ట్ లేకుండా పెద్ద రైతులు కూడా మేము కూలికి వెళ్ళి బతుకుంటామే కానీ వ్యవసాయం మాకు అవసరం లేదనే స్థాయికి దిగజారిపోతున్నారు. దీనికి మాకు పరిష్కారం కావాలి.